వెల్కమ్ టు N2 న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. చౌడేపల్లి మరియు పుంగనూరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నా శుభాభినందనములు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండ మీద వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే అధికంగా ఆదాయం వచ్చిందని నేను భావిస్తున్నా. గత సంవత్సరము 12,19,82,000 రాగా ఈ సంవత్సరము 16,30,97,000 రూపాయలు వచ్చింది. ఈ మొత్తం ఆదాయంలో ఒక సంవత్సరం అనగా ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 ఒక సంవత్సర కాల పరిమితి వచ్చింది. వీటిలో ప్రతి శుక్రవారం అమ్మవారికి నిర్వహించే అభిషేకాల వల్ల 8,72,000 రూపాయలు, వేద ఆశీర్వచనం నేను వచ్చిన తర్వాత 1000 రూపాయల సేవ ఒకటి పెట్టాము. వాటిలో టికెట్ తీసుకున్న భక్తులకి వేద ఆశీర్వచనం చేపించి కండువా, జాకెట్, అమ్మవారి 2 లడ్డూలు ఉచితంగా ఇచ్చే స్కీమ్ ఒకటి పెట్టాను. ఆ సేవ వలన 26,95,000 రూపాయలు వచ్చింది. తర్వాత లఘు దర్శనం 500 రూపాయల టికెట్ తో 17,40,000 రూపాయలు వచ్చింది. గత సంవత్సరం ఆ టికెట్ మాత్రమే అమ్మే వాళ్ళము. ఈ సంవత్సరము కొందరు మన పాత్రికేయ మిత్రులు సలహాలు సూచనలతో నేను 500 టికెట్ కొన్న వారికి ఏదైనా బహుమతిగా ఇస్తామని ఏప్రిల్ 1 నుంచి 2 లడ్డూలు, చిన్న లడ్డూలు ఉచితంగా ఇస్తున్నాము. ఇది చౌడేపల్లి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గారు కూడా వాళ్ళ పేపర్లో ప్రకటించినారు ఇది విషయము. తర్వాత పెద్ద భోగం 200 రూపాయలు హోటల్ ఎంట్రన్స్ కి ఫీజుకు 30,15,000 వచ్చింది. కుండీలు 5,13,13,000 వచ్చింది. ఆన్లైన్ టికెట్లు ప్రభుత్వము ఈ సంవత్సరం నవంబర్ నుంచి అన్ని దేవస్థానాల్లో కూడా ఆన్లైన్ టికెట్లు పెట్టాలనే దానికి ఆన్లైన్ మనమిత్ర వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిన టికెట్ వలన 5,40,000 రూపాయలు వచ్చింది. ఎస్బి ఇంట్రెస్ట్ 12,83,000 వచ్చింది. అదేవిధంగా ఇక ఎంబోలు ఇతరత్ర వగైరాల వలన బహిరంగ వేలాల వలన అమ్మవారికి 16,30,00,000 వచ్చింది. అంటే గత సంవత్సరం ఈ సంవత్సరంకు 4,11,00,000 అధికంగా వచ్చింది. ఈ అధికంగా ఆదాయం వచ్చే దాంట్లో నాకు సహకరించిన అధికార పార్టీ కానీ, మిగిలిన రాజకీయ కూటమి నాయకులు కానీ, రాజకీయ పార్టీల వారు కానీ, పాత్రికేయులు కానీ, మా సిబ్బంది కానీ, పరిసర గ్రామస్తులు కానీ, అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా సహకరించారో వారందరూ సహాయ సహకారాన్ని ఆదాయం వచ్చేదానికి నాకు అవకాశం వచ్చింది. ఈ వచ్చిన ఆదాయంలో ఈ సంవత్సరం నేను గత సంవత్సరం కమిషనర్ గారు దేవాదాయ శాఖ విజయవాడ వారి పర్మిషన్ తో 5 కోట్ల వర్కులు తెచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతా 75% వచ్చేసినాయి. ఇంకా 5 కోట్లకు కొండ కిందనే మెయిన్ అవన్నీ కూడా యాత్రికులకు వసతి గృహాలు కూడా ప్లాన్ ఎస్టిమేట్ చేసి రెడీగా ఉన్నాయి. 1 మంత్ తర్వాత తీసుకెళ్లి అవి కూడా శాంక్షన్ చేసుకొస్తాను. ఈ లోపల మనము కొత్త రోడ్డు అనగా గోశాల పక్కనున్న పంచాయతీరాజ్ బిల్డింగ్ గతగా ప్రభుత్వంలో నిర్మించిన పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన బిల్డింగ్ అసంపూర్తిగా ఉండి కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి నేను, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మండల టీడీపీ లీడరు అంతా కలిపి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన లాస్ట్ మంత్ నాకు ఆ బిల్డింగ్ పంచాయతీరాజ్ నుంచి మాకు స్వాధీనం చేసినారు. ఆ బిల్డింగ్ కూడా నేను ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ చేసి భక్తులకు అందుబాటులో పెడతానన్న ఉద్దేశంతోనే 2.5 కోట్ల రూపాయలకు ప్లాన్లు ఎస్టిమేట్లు వేసి శ్రీయుత కమిషనర్ వారికి పంపించినాను. అది వచ్చేసి ఊళ్ళో టెండర్లు పిలిచి దేవాలయ బోయకొండ గంగమ్మ నిధులతో కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో తెస్తాము. ఈ విధంగా గోశాల కూడా గతం నుంచి ఉంది దేవస్థానానికి. గోశాల కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసి భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఒక సంవత్సరం కాలంలోనే 15 లక్షల రూపాయలు గోశాలకు ఎఫ్డీలుగా వేయడం జరిగింది. నేను వచ్చిన ఈ 1 సంవత్సరంలోనే 3.5 కోట్ల అమ్మవారికి ఫిక్స్డ్ రూపంలో కూడా వేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరిలోనూ కూడా నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నేను ఇన్ని రోజులు నాకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు పూర్తిగా అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.